తిరుపతి జిల్లా పాకాల మండలం దామలచెరువు మ్యాంగో మార్కెట్లో మొదట్లో ఉన్న ధరలు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయా అంటే అవునని అంటున్నారు స్థానిక వ్యాపారులు. దామలచెరువు మ్యాంగో నగర్లో సగానికి సగం బేనిషా రకం మామిడి ధరలు తగ్గినట్లు వారు అంటున్నారు. సీజన్ ప్రారంభానికి ముందు టన్ను 50,000, 55,000 వరకు అమ్ముడిపోయిందని, తర్వాత కూడా టన్ను 40,000 వరకు పలికిందని, ప్రస్తుతం టన్ను 25,000 నుంచి బేనిషా అంటే బంగినపల్లి మామిడి 28-30,000కు కొనుగోలు చేసేందుకు ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు మక్కువ చూపుతున్నారని వారు అంటున్నారు. ఈ తక్కువ ధరలు ఎందుకు వస్తున్నాయంటే తెలుగు రాష్ట్రాల నుంచి మామిడి అధికంగా వస్తుండడంతో, అది కాక మళ్ళా రేటు ఉంటుందో లేదో ఆందోళనతో రైతులు ముందే ఇంకా పక్వానికి రాని బంగినపల్లి మామిడిని కూడా పంట దిగుబడులు కోతలు చేపట్టి మార్కెట్లకు తరలిస్తుండడంతో ధరలు తగ్గుముఖం పట్టాయని స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. మంచి పక్వానికి వచ్చేంత వరకు బంగినపల్లి తోటల్లోనే ఉంచి పక్వానికి వచ్చిన కాయలు కోతలు మొదలుపెట్టి మండీలు తరలిస్తే గిట్టుబాటు ధరలు లభించే అవకాశం ఉందని, లేదంటే పక్వానికి రాని కాయలు కొనుగోలు చేసేందుకు ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు మక్కువ చూపకపోవడంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వారు అంటున్నారు. 30,000కు పైన పలికిన బంగినపల్లి ఇప్పుడు 28-30 లోపే దిగజారడంతో స్థానిక రైతుల్లో కాస్త ఆందోళన ఉంది. ఇక తోతాపురి రకం బెంగళూరు కాయల విషయానికి వస్తే, పచ్చగా ఉండే కాయలు ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదని స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. కాస్త రంగు బరువు ఉండే కాయలే తోతాపురి రకాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు టన్ను 10,000 నుండి ప్రారంభించి 15,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు వారు అంటున్నారు. ఇక పచ్చగా ఉన్న తోతాపురి రకాన్ని కొనుగోలు చేసేందుకు వారు ఆసక్తి చూపడం లేదని, టన్ను 8,000 అంటున్న వెనకడుగు వేస్తున్నారని స్థానిక వ్యాపారులు అంటున్నారు. కాబట్టి రైతులు మంచి పక్వానికి వచ్చిన తోతాపురి రకాన్నే మార్కెట్లకు ఎగుమతి చేయాలని, ఇక గొజ్జు పరిశ్రమలు తెరుచుకుంటే తప్ప ఈ పచ్చగా ఉన్న బరువు ఉంటే కూడా తోతాపురి రకాన్ని 10,000కు పైగా కొనుగోలు చేసేందుకు ఇతర రాష్ట్రాలు ఆసక్తి చూపడం లేదని, గొజ్జు పరిశ్రమలు త్వరగా తెరుచుకుంటే తోతాపురి ఎక్కువగా పండిస్తున్న రైతులకు ఆసరాగా ఉంటుందని, దానిపై ఉన్నత అధికారులు కాస్త చొరవ చూపాలని స్థానిక రైతులు కోరుతున్నారు. ఇక దామలచెరువు మ్యాంగో మార్కెట్లో ఇతర రకాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. మల్లికా రకం మామిడి అయితే ఎగుమతి కోసం ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు టన్ను 25,000 నుండి ప్రారంభించి 30-32,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. ఇక ఇమాం పసంద్ వచ్చి 60,000 నుండి ప్రారంభమయ్యి 75-80,000 వరకు పలుకుతున్నట్లు వారు అంటున్నారు. ఇక ఖాదర్ ఎగుమతి కోసం 30-32,000 వరకు ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నట్లు వారు అన్నారు. జ్యూస్కు అయితే 20,000 నుండి ప్రారంభమయ్యి 22,000 వరకు పలుకుతున్నట్లు దామలచెరువు పరిసర ప్రాంతాల్లోని మండీల నిర్వాహకులు అంటున్నారు. ఇక నాటి రకం మామిడి ఇది 5 నుండి 6-7-8,000 వరకు టన్ను పలుకుతున్నట్లు వారు అన్నారు. దామలచెరువు పరిసర ప్రాంతాల్లోని మామిడి రైతులు గమనించాల్సిన విషయాలు ఏంటంటే, మంచి పక్వానికి అంటే 80% అన్న పక్వానికి వచ్చిన కాయలు కోత కోసి దామలచెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్న మామిడి మండీలు తరలిస్తే ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు కొనుగోలు చేస్తారని, గిట్టుబాటు ధరలు లభించే అవకాశం ఉందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.